ఎవడు వాడు లేనప్పుడు ఏవో ఒకటి ఇట్లా సన్నోటి అంటాడు పని అయ్యా అమ్మడా దజాక అయ్యా అన్నయ్య ఇల్లుగారికి వచ్చాక అవునన్నయ్య లక్షణపతి వారికి తమ్ముడా దజాక ఎందుకన్నయ్యా ఎత్తుడు ఏయ్ మేలు మేలు రామేల తమ్ముడా అవును ఇప్పుడు తక్షణము పురాణం సమాధిస్తే మా ఇచ్చే బహుదర్శన రాజ్యము ఓడిపోతే కత్తి వెక్క గురువు ఇదే స్థానిక వారి కూతురు పట్టపురాన్ని మొక్కుల ముందా బతుకుతున్నావు ఆ ముక్కులు అద్దాల మాటకి వెళ్ళి మేము రంబదుదా ఎందుకు పెట్టము ఓడి ఎదవా అక్కడ కాదురా అక్కడ మాకు వస్తుంది ఇక్కడ అబ్బా మన రాజ్యంలో వెళ్ళికి మా వచ్చిన రామ్మాయి దేవుని పిలిపించమరా అలాగే ప్రభు ఇప్పుడు నేను పిలిస్తే మీ వదిలి వస్తుంది కదా వచ్చేది వెనక ముందు అన్న దగ్గరికి అట్లా నాకు అంటుకోవడానికి రాదని చెప్పు వస్తుందా వస్తుంది పోరా చెట్టు పండుగ చెప్పినాడు నువ్వు ఏడో చుట్టూ మా వదిలి కుర్ర పండులో రావాలా ఆమెడు దూరంలో నువ్వు తీసుకొని రావాలా దగ్గరికి పాతవా ముక్కులు చూసి భయపడతాను అనుకుంటున్నాను ఇప్పుడు ముక్కులే చిన్న బుక్ నాదే కొడుకు చిన్న ముక్క కొడతాడు ఇప్పుడు దేశగిరాజు కట్ట నేర్చుకొచ్చినాడు అప్పుడు నాకు వాళ్ళ అమ్మ పాప బాయికొండ గంగమ్మకు పుంజులు వదిలి తెచ్చుకోడు 1600 మళ్ళా ఇటుకొచ్చి నీ పెద్ద చెప్పిన పని చేయడే ఎప్పుడు చాపకెళ్ళకుందే ఎంత తక్కువగా కొడుకు గంగమ్మ కొద్ది నిండి దమ్ముకుంటారు 1600 ఏమో రాంబాబు అమ్మా అమ్మ పిలుస్తాను మధ్య పీడేదా పూలు దండికి పెట్టింది అమ్మ కదా అనంతపురంలో ఎప్పుడు రప్పేదా మా ఇప్పుడు అక్కడే ఇక్కడ ఎట్లుంటారో ఏమో నేను
फैसले लिखला तो ऐसा था का अपन काम खर्च ले लिखला